నమస్కారం. బిగ్ బాస్ లో ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఇమానీలు. ఎందుకు? నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇమానీలనే చెప్తున్నా. ఎక్కడ కూడా ఎవరి గురించి ఇంకోళ్ళ గురించి ఎత్తల. సో ఎందుకంటే ఆయన ఎలా ఆడాడు, ఎంత ఇబ్బందులు పడ్డాడు అన్నది మనందరికీ తెలిసింది. ఆయన ఎంత కష్టపడి దాంట్లోకి వచ్చాడు అన్నది కూడా మనందరికీ తెలిసిందే. సో ఫస్ట్ నుంచి ఆడకుండా ఒక 5 రోజుల్లో బయటకు వస్తున్నాము అన్న తెలిసి లవ్ ట్రాక్లని సెంటిమెంట్లని ఫామ్ చేసి కప్పు తీసుకొని రావడం అన్నది తప్పు ఇది. సో ఇమానీల్ కప్పిస్తే ఇస్ ద బెటర్. అది కరెక్ట్. కొన్నేగా బ్రో, దానికంటే దారుణంగా ఆర్మీ ఆడారు. చూపించారా? కట్ అయిపోయినాయి. చూపించారా? నీకు చూపిలా? దానికంటే చాలా దారుణమైన గేమ్స్ మనోడు ఆడాడు, తోసాడు. అవన్నీ కట్ చేస్తారు. ప్రోమోలు ఎందుకు చూపిలా? అవి ఎవడన్నా అడిగాడా? ఎవడో అడగల. ఇమానీలు ఎందుకు చూపించారు? కాలం తొక్కేస్తున్నారు అక్కడ. అర్థం అవ్వట్లేదా? స్టార్టింగ్ నుంచి ఎవరు ఏ సెలబ్రిటీలు ఏ సీరియల్ వాళ్ళు ఎవరు మాట్లాడిన వాళ్ళు ఆర్మీ గురించి ఈ రోజున ఎందుకు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు? మరి ఫస్ట్ నుంచి కాలేజీ వాళ్ళు ఎందుకు ప్రమోషన్ చేయలేదు? 2 రోజుల నుంచి ఎందుకు కాలేజీ వాళ్ళు మొత్తం స్టూడెంట్స్ మొత్తం కూడా ఓటేయండి అని ఎందుకు బయటకు వచ్చి చేస్తున్నారు? ఇదంతా కూడా పక్క ప్లానింగ్. ఇది అర్థమైపోవట్లా. అది అంటే ఎవరు చేపిస్తున్నారు ఇదంతా? దీని వెనకమల ఏదో పెద్ద తలకాయ అయితే ఉంది 100%. లేకపోతే ఒక కాలేజీ కదిలి రావాలంటేనే చాలా విషయం. అలాంటిది జిల్లా కాలేజీ కదిలి వస్తున్నాయి. పెద్ద తలకాయ ఉంది. బట్ మీరు అనుకుంటున్నట్టుగా ఇప్పుడు ఇమాన్యుయల్ థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు, మిగతా ఇద్దరికే హోరాహోరీగా నడుస్తోంది. కరెక్టే. వాళ్ళిద్దరిలో తనుజకి ఇస్ బెటర్. తనుజకి ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. తనుజ లేదు ఇమానీల్. ఆర్మీ నో. ఎందుకు? ఆయన ఆడింది ఏముందండి? ఫస్ట్ అరే కెప్టెన్ ఎప్పుడైనా ఆడతాడు. కెప్టెన్ పెద్ద విషయం కాదు. కప్పు అంటే 100 సార్లు అవునండి బిగ్ బాస్ హౌస్ లో, సంబంధం లేదు. కప్పు అన్నది కరెక్ట్ గా ఫస్ట్ నుంచి ఎవడాడాడు అన్న పాయింట్ చూసి కప్పు ఇవ్వాలి. చివరి మూమెంట్లో 2 రోజుల్లో ఉందనగా నేను అందరు సెంటిమెంట్తో ఫామ్ చేసుకుని కప్పు తీసేసుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ నుంచి ఎవరు ఆడుతున్నారు? సరే, ఆ నెగిటివ్ ఆడిని తప్పు ఆడిని తిట్టని మెడకాయలు పట్టుకుని ఏదైనా చేయని ఫస్ట్ నుంచి ఎంత స్ట్రాంగ్గా నిలబడింది ఎవరు? ఇమానీల్. మరి ఆయన పేరు ఎవడో మాట్లాడట్లా, ఆయన గురించి వీడియో ఎవడో పెట్టట్లా. ఆయన మనిషి కాదా? అంటే ఆయన ఇప్పుడు ఏది జబర్దస్త్ చేసుకున్నా లేకపోతే ఆ కూలి పనులు ఇవన్నీ చేసుకుంటూ కష్టపడి ఏదో పొజిషన్కి వచ్చాడు. ఆయన అంటే ఇంకా ఆర్మీకి వెళ్ళాడు, ఏదో చేసుకొచ్చాడు. ఈయన కామన్ మ్యాన్, ఇంకా మనలో ఒక మనిషి. మరి ఈ మనిషి గురించి ఎవడో మాట్లాడటం ఎందుకు? మంచిగా కదా సపోర్ట్ చేసుకోవాలి. మీరే తొక్కేసుకుంటూ ఉంటే రేపు పొద్దున ఎవరు సపోర్ట్ చేస్తారు రేపు? అది కరెక్ట్ కాదు. అది నాగార్జున గారు కంపల్సరీ తెలుసుకోవాలి. ఇదంతా ఫేక్. ఇది జనాలు చూసిన వాళ్ళు గొర్రెలు అవుతుంది తప్ప ఏం లేదు. పిఆర్లు మీరు మామూలు పిఆర్లు కాదురా నాయన. మసాలా తగిలిస్తారు మీరు. దానివల్ల ఇంకా వాళ్ళకి బాగా పెరిగిపోయింది. అంటే సెలబ్రిటీస్ లాస్ట్ టైం వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు కదా ఆయన గురించి. అదే చెప్తున్నా. మరి ఫస్ట్ నుంచి ఎందుకు ఆర్మీ గురించి మాట్లాడాలా? దానికి నాకు ఆన్సర్ కామెంట్స్ పెట్టండి మీరు. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ కూడా కప్పు వచ్చే టయానికే కప్పు తీసుకుని బయటకు వచ్చేటప్పటికి యుద్ధం జరిగింది అక్కడ. ఎవడో ఎక్స్పెక్ట్ చేయాలి అంతమంది జనాలు వస్తారు, బస్సులు పగిలిపోతాయి, అంతమంది పోలీసు సెక్యూరిటీ వద్దని ఎవడో ఎక్స్పెక్ట్ చేయాలి. జరుగుతూ పోతూ ఉంటాయి అలాగా. అనుకుంటున్నావయ్యా అంటే కళ్యాణ్కి అవతలే. ఎందుకంటే కళ్యాణ్కి సపోర్ట్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది కదా, కాలేజీ సపోర్టు ప్లస్ జనాలు కూడా ఈ రీల్స్ పెట్టడం, లవ్ మ్యూజిక్లు పెట్టడం. సినిమాలో సాంగ్స్ హిట్ అవుతున్నాయో లేదో తెలియదు కానీ వీళ్ళు కట్ చేసే ప్రోమోలకు మాత్రం హైలైట్ గా కట్ అవుతుంది. సో ఫస్ట్ వీక్స్ అంతా ఏం ఆడకుండా లాస్ట్ లో తనజ చుట్టూ తిరిగేసి హైప్ చేసుకున్నాడు. మన వాళ్ళకి అదే బాగుంది. ముద్దులు, హగ్గులు, బొట్లు, చీరలు, ఏంటి నవ్వులు, ఆ హ్యాపీనెస్. ఆమె కింద కూర్చుంటాడు, కుర్చీలోంచి కింద కూర్చోవటం. మీరు తోపురా అబ్బాయి. మీరు సోషల్ మీడియా నమ్ముకోండి అంతే. కప్పిచ్చేసారు అంతే, అయిపోయింది. థ్యాంక్ యూ.